రెండవది, దేవుని నమ్మిన వారు ఎందుకు కృంగిపోతారో చూద్దామా? రండి, సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్దాం. 17వ అధ్యాయము 32వ వచనము. సమూయేలు మొదటి గ్రంథం 238వ పేజీ 32వ వచనము. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. చాలు, దావీదు మాట్లాడుతున్నాడు. రెండవదండి, ఎందుకు కృంగిపోతారు? మొదటిది, పిల్లలను బట్టి, వారి ప్రవర్తనలను బట్టి, వారికి రాబోయే భవిష్యత్తును బట్టి, వచ్చిన విపత్తును బట్టి ఎన్నో కారణాలుగా కృంగిపోతారు. రెండవది, ఎందుకు కృంగిపోతారు? దావీదు అన్నాడు, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవని మనస్సు కృంగాల్సిన పని లేదు అన్నాడు. అంటే ఆ ఫిలిస్తీయుడు అందరి మనసులను ఏం చేశాడు? కృంగదీశాడు. ఎవడాడు? గొల్యాతు. ఏం మాట్లాడాడు? గమనించండి. ఎందుకు కృంగిపోతారు అని అంటే, గర్వపు మాటలను బట్టి కృంగిపోతారండి. దేన్ని బట్టి కృంగిపోతారు? గర్వపు మాటలను బట్టి. గొల్యాతు మామూలుగా మాట్లాడినాడా ప్రియులారా? మామూలుగా మాట్లాడతాడా? అందరూ యుద్ధానికని వస్తారు బయటికి. వీళ్ళ చేతుల్లో ఉన్న ఈటలు తీసుకుంటారు, ఓహోం ఓహోం అని ఈటలు వేసి భూమికి వేసి కొడతారు. ఆ పక్కన ఫిలిస్తీయులు తక్కువ కాదు, వాళ్ళు భూమికి వేసి కొడతారు. రెడీగా ఇద్దరు యుద్ధ పంక్తులకి మధ్యలోకి రావాలి, వాళ్ళు వీళ్ళు పొడుచుకొని చావాలి, ఎవరిదో ఒకరిది గెలుపు కావాలి. ఈ లోపల వీళ్ళు బయటకు వస్తారు, సైన్యం అటువైపు నుంచి ఫిలిస్తీయులు బయటకు వస్తారు. వాళ్ళందరూ బయటికి రాగానే వాళ్ళల్లో నుంచి ఒకడు వస్తాడు, 6 మూరల జానడు, టోటల్గా 10 అడుగుల ఎత్తు. వాడే గొల్యాతు. రే ఇశ్రాయేలులారా, మీరందరూ వద్దు, మీలో ఎవడో ఒక్కడు రాండి, నన్ను పడగొడితే మా సైన్యం అంతా మీ వశం. మీరు పడిపోతే, వచ్చినవాడు పడిపోతే మీరంతా మా వశం. ఇలాగ మాట్లాడడమే కాకుండా దావీదు వచ్చి ఎదురుగా నిలబడితే అంటాడండి, నేనేం కుక్క పిల్లని అనుకున్నావురా, నా మీదకి వచ్చినావు నువ్వు? రా, నిన్ను చంపి నీ మాంసాన్ని గద్దలకేస్తా, నా దేవతకేస్తా అంటాడు. గర్వపు మాటలండి. గర్వపు మాటలను బట్టి ఇశ్రాయేలీలంతా ఎలాలో కృంగి ఉన్నారు. అవును ప్రియులారా, కొంతమందికి ఏముండదు, గర్వించి మాట్లాడుతుంటే భయపడిపోతూ ఉంటాం. మాటలేంతున్నాయి, ఇంకేం చేస్తాడో అని. ఈరోజు నేను న్యూస్ చూస్తుంటే ఒక చక్కటి హాస్యాస్పదమైన సంఘటన. ఒకడు ఫోన్ తీసుకొని, ఫోన్ ఏం రాలే, 5 లక్షలు నిన్న బ్యాంకులో వేసినా, నేను ఈ పొద్దు మళ్ళా 2 లక్షలు ఖచ్చితంగా వేయాల్సి ఉంది, నేను వేస్తాను తప్పకుండా, నువ్వేం భయపడగాకు, అదే ఆ చెక్కు మొన్న వేసింది కూడా ఇంకా రావాల్సి ఉంది అని మాట్లాడుతుంటారు అనమాట. అందరూ అనుకుంటారు, 5 లక్షలు నిన్నేసాడు, ఈ పొద్దు 2.5 లక్ష, మొన్న ఒక చెక్ వేసాడంటే ఎంత డబ్బులు ఉన్నాయో వీని దగ్గర అని. అంటే వాస్తవానికి వీని దగ్గర డబ్బులేమీ లేవు. వీడు పక్కకు వచ్చి, ఒక 500 అప్పిస్తావు, మళ్ళీ ఇస్తా అంటే ఈ 500 అడుక్కోవడానికి ఎదుటి వ్యక్తిని మనస్సును ఎలాగ బుర్రి కొట్టిస్తున్నాడంటే, ఈయన లక్షాధికారి. ఈరోజు ఏదో బ్యాంక్ వెళ్ళడానికి టైం లేదంట, అర్జెంటుగా 500 ఇస్తే 5 లక్షలు కలిగినోడు మళ్ళీ నాకు 1000 రూపాయలైనా ఇస్తాడని టక్కన తీసిస్తే ఇంకా కనపరాడు. అంటే కొంతమంది ఏమీ ఉండదు, నోటి మాటలు మాత్రమే గర్వంగా ఉంటాయి. ఆ గర్వపు మాటల వలన ఎదుటి వ్యక్తులు ఏమైపోతారు? కృంగిపోతారట ప్రియులారా. అందుకే దావీదు వచ్చి అంటున్నాడు, మన హీరో, ఆ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగాల్సిన పని లేదు. మన దేవుడు ఆ గర్విష్టి కన్నా వాడి గర్వమును అణచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని దావీదు ముందుకు వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని నమ్మిన మనం ఎవరి గర్వాన్ని బట్టి మనం కృంగిపోతున్నాం? కృంగాల్సిన పని లేదు.
అందుకే ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత చెప్పాలి నేను ఆ మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, శ్రమదినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు. మొదటిది పిల్లలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు ప్రయోజకులు కానందుకు, వారికంటూ కుటుంబాలు వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులను బట్టి కృంగిపోతారు. రెండవది గర్వపు మాటలను బట్టి కృంగిపోతారు. మూడవది ఎందుకు కృంగిపోతారో చెప్పమంటారా? 2 కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 38వ కీర్తన. ఎందుకు కృంగిపోతారో చెప్తున్నాను ప్రియులారా, అది కూడా దేవుని నమ్మిన వారు. 38వ కీర్తన 6వ వచనం. నేను శ్రమ చేత, చూడండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, కీర్తనల గ్రంథం 38వ కీర్తన 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చాలు. మూడవది ఎందుకు కృంగిపోతారంట? మూడవది అంటున్నాడు, శ్రమ వలన కృంగిపోతారు. గుర్తుపెట్టుకోండి, నూతన నిబంధనలో పౌలు భక్తుడు చెప్పబడిన మాటే, మీరు సహింపనలివిగలిగినంత శ్రమ మీకు ఇవ్వడు. మీరు ఎంత ఓర్చుకోగలరో అంత శ్రమనే ఇస్తాడు. ఓర్చుకోలేనంత శ్రమను దేవుడు ఎప్పుడు అనుమతి ఇవ్వడు ప్రియులారా. అసలుకి శ్రమలు ఎందుకు ఇస్తున్నావు ప్రభువా, మాకు శ్రమలు వద్దు ప్రభువా అని అంటే, శ్రమలు లేకపోతే పరలోకము లేదు. ఆ మాట చెప్తాను చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. అపోస్తుల కార్యములు ఒక్కసారి చూడండి ప్రియులారా. శ్రమలు లేకపోతే పరలోకం లేదు అనడానికి ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు నూతన నిబంధనలో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలు. ఏమంటున్నాడండి? శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు ఎలాగుండాలి? నిలకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించిన తదుపరి మనం ఎక్కడ ప్రవేశిస్తాం? అది ప్రియులారా, ఈ భూమి మీద ఏ ఒక్కరైనా చదవకుండా ఉద్యోగం, పరీక్షలు రాయకుండా పాసు అవుతారా? అవరు. ఎందుకో తెలుసా? పరీక్ష అతనికి ఒక ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము కూడా శ్రమలను అనుభవించే కొలది, శ్రమలను ఎదుర్కొనే కొద్దీ మనము రాటు తేల్తాం ప్రియులారా. అందుకే మనం పాట పాడుతుంటాం, శ్రమలే లేకుంటే ఎవరు కాదంట ఆ మాట ఏం బాగా పాడతాం, కానీ శ్రమలు వస్తే మాత్రం నాకు ఈ క్రైస్తవ్యమే వద్దంటాం. మన భారతదేశంలోనే ఒక సేవకుని, ఒక సేవకురాలను పూర్తిగా వివస్థ చేసి, ఇద్దరి బట్టలు పూర్తిగా తీసివేసి నగ్నంగా ఊర్లో ఎలాగ ఊరేగించారో తెలుసా అండి? సేవకుడు తన భార్యను భుజం మీద ఎత్తుకొని నగ్నంగా బట్టలతో బర్రలతో కొడుతూ ఉంటే పరిగెత్తుకొని నడుస్తూనే ఉండాలి. అలాగే ఎత్తుకొని వెళ్ళకపోతే వారి ఇరువురికి పుట్టిన బిడ్డను చూస్తుండగానే చంపేస్తారు. అది దుస్థితి. బిడ్డ చావకూడదు అని ఇలాంటి ఘోరమైన దుస్థితి గుండా వెళ్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉంటే, అన్ని సుఖాలు అనుభవిస్తూ కొంచెము కూడా శ్రమ లేకుండా, గద్దింపు లేకోకుండా పరలోక రాజ్యం కావాలనుకుంటున్నావు. ఈజీ అనుకుంటున్నావా? పరీక్ష లేకోకుండా ఫలితము ఎప్పుడూ ఉండదు. అందుకే అన్నాడు, శ్రమల వలన కృంగిపోతారు, కానీ శ్రమ దినమున కృంగిన ఎడల మనం ఎవరము? చేతగాని వాళ్ళం. మొదటిది పిల్లలను బట్టి కృంగిపోతారు, గర్వపు మాటల వలన కృంగిపోతారు, శ్రమల వలన కృంగిపోతారు. 4వ విషయాన్ని చెప్తాను ప్రియులారా.
57వ కీర్తనకు వద్దాం పురుగులారా. కీర్తనల గ్రంథం 57వ కీర్తన. ఎందుకు కృంగిపోతారో 6వ వచనాన్ని చూద్దాం. 57వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి. అది వద్దులేండి, ఇంకా అక్కడ ఆగుదాం. ఇక్కడ కూడా దైవదాసుడైన దావీదు మాట్లాడుతూ, నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, దానిని బట్టి నా ప్రాణం ఏమైంది? కృంగి ఉంది. ఎందుకండి కృంగిపోతారు అంటే, ఎక్కడ దొరుకుతామా, ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూసే శత్రువులను బట్టి కృంగిపోతామంట. ఎక్కడ దొరుకుతామా, ఎప్పుడు దొరుకుతామా అని మీకు ఒక్క మాట నేను ధైర్యంగా చెప్పగలను పురుగులారా. చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా ఎక్కడ దొరుకుతామా మేమని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అది ఒక్కటి పట్టుకుంటారు. ఎన్ని వాక్యాలు చెప్పినా బుర్రకెక్కవు. ఇది ఎప్పుడో ఒకసారి అడిగాల అన్న తపన చేత వలలు ఒడ్డడం. అయితే ఒకటి ప్రభునందు పురుగులారా, ఇక్కడ మీరు చూసారా లేదు, అందుకే అది వద్దులేండి అన్నాను. 3వ లైన్లో రాయబడి ఉంది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో. ఎవరు పడింది? ఎవరైతే వలలు ఒడ్డారో, ఎవరైతే మాకు చిక్కాలని ప్రయత్నం చేశారో. గుర్తుపెట్టుకోండి పురుగులారా, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. హామాను, ఎవరు? మొర్దకై. హామాను వల ఏంటి అంటే, ఏ రోజైనా సరే మొర్దకైని 50 మూరల ఉరికొయ్య మీద యాలేయాలి. అందుకే ప్రతిరోజు దాన్ని చూసుకోవడానికి ఆ 50 మూరల ఉరికొయ్యని ఎక్కడ నాటాడు? వానింటి ముందర. చూడండి, తిక్క కాదు వీడికి, వానింటి ముందర నాటుకున్నాడు. ఎందుకంటే దాని ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో నుంచి పోయేటప్పుడు దాన్ని చూస్తే ఎవడు గుర్తుకు రావాలి? మొర్దకయ్య గుర్తుకు రావాలి. అంత అవసరమా హామానుకు? అందుకే ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పడ్డాడు పురుగులారా. కానీ దేవుడు గొప్పవాడు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఏ ఉరికొయ్య అయితే మొర్దకై కోసం తగిలించి పెట్టాడో, అదే ఉరికొయ్యకు ఒకరోజు తయారు చేసి ఉరితాడు యాలేసినటువంటి హామాను వేలాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకరికి ఏ కీడు చేయాలని మనం అనుకుంటామో అదే కీడు మనకు వస్తుంది. అందుకే మీరు గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నప్పుడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమైతే విత్తునో ఆ పంటనే. కీడు దున్నితే, వరి చల్లితే విత్తనాలు ఏవొస్తాయి? ఒరే. గోధుమ చల్లితే గోధుమే. అందుకే ఎప్పుడు మనం విత్తుకోవాల్సింది మంచిని విత్తుకోవాలి. మంచిని విత్తాము అంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటకు వచ్చే పంట ఏంటి? మంచే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకయ్యా కృంగిపోతారు అంటే, పిల్లల ప్రవర్తనను బట్టి, గర్వపు మాటలను బట్టి, 3వది శ్రమలను బట్టి, 4వది శత్రువులు ఒడ్డిన వలలను బట్టి. ఇంకో మాట ఉంది, చెప్పి ముగిస్తాను. తర్వాత సందేశం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చాలా బాగుంది చూడండి. ఇది చాలా అవసరమైంది కూడా చూడండి. 8వ వచనం. సహోదరులారా. ఎందుకు కృంగిపోతారో, సహోదరులారా,
ఆసియాలో మాకు తటస్థించిన ఆసియాలో శ్రమను మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా. మా శక్తికి మించిన ఆ మాట రాసుకోండి ప్రియులారా. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ఆగుదాం. 5వది రాసుకోండి. శక్తికి మించిన భారాల వలన కృంగిపోతాము. దేనివల్ల? శక్తికి మించిన భారాల వలన. ఎట్లో మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దానికి సిమెంట్ మూటలు బియ్యం మూటలు ఏమొద్దు. మన పిల్లలు పాఠశాలకు వెళ్ళే పిల్లలు, వాడు 1వ తరగతో 2వ తరగతో 1వ తరగతో 2వ తరగతో వానికి ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాలు ఎన్ని అంటే, తక్కువ అంటే అన్ని తూకం వేస్తే 10-12 కేజీలు వస్తాయి. ఈ 10-12 కేజీలు క్యారీ బ్యాగు, ఇంకా జామెంట్రీ బాక్సు ఎక్సెట్రా అన్ని కలిపి 15 కేజీలు ఈపుకేస్తాం. 22 కేజీలోనికి, అంటే బాడీ అంతా 22 కేజీలు, ఈపు మీద పడుతున్నదే 15 కేజీలు. ఇప్పుడు ఆ పిల్లలు నడిచేటప్పుడు చూడండి, ఒక్కడు కూడా నిటారుగా నడవలేడు. కారణం ఏంటి? ఆ వీపు మీద ఉన్న భారం వాళ్ళను వంచేసింది. అదే ఒక 5-6 పుస్తకాలు అయితే ఈజీగా తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు, 50 కేజీల బస్తాను ఈజీగా తీసుకొస్తారు. పని చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 50 కేజీలు బస్తా పెట్టారనుకోండి, నా నడక చాలా ఘోరంగా ఉంటుంది. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, శక్తికి మించిన భారము మనిషిని ఏం చేస్తుంది? కృంగజేస్తుంది. ఏదన్నా చూసుకోండి. ఇంకా అందుకే మన శక్తికి తగినట్టుగా ఉండాలి. మనం శక్తికి మించిన భారాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. ఆలోచించేయండి ప్రియులారా. మనం ఎంతైతే మోయగలమో అంతే ఎత్తుకోవాలి. ఏం పర్లేదులే నేను మోస్తా అంటే కొంత దూరం మోస్తావేమో, తర్వాత ప్రయాణము సాగదు. ఈరోజు చూడండి, ఆదాయము 10,000, ఖర్చు 15,000. ఆదాయం ఎంత? 10,000. ఇప్పుడు జ్ఞానము కలిగిన వారు ఏం చేయాలంటే ఈ 10,000లోనే బ్రతకడం నేర్చుకోవాలి. ఎక్కడో ఒక చోట ఫంక్షన్ జరిగిందనుకోండి, మనం ఏదో గ్రాండ్గా చూపియద్దు మనవాడని చెప్పేసి ఊరికే ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి, ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అటువైపునున్న వ్యక్తులు ఎలాగో ఏమో తెలుసుకొని వాళ్ళకు తగినట్టుగా మనం కూడా వెళ్ళి రావచ్చు. మనం ఏం చేస్తామంటే గ్రాండ్ 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 అని చెప్పండి. 10,000 నెల మన ఖర్చు, మనకు వచ్చే జీతం అయితే ఆ ఒక్కరోజే గ్రాండ్ అని చెప్పేసి 5,000 ఖర్చు చేస్తాం. నెలంతా సాగదు. 10వ తేదీ నుంచి అప్పు, 20 రోజులు అప్పుతో బ్రతికి తిని 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల జీతం వచ్చింది అనుకుందాం. ఈ అప్పు కట్టాలనా, మళ్ళా నెలంతా కుటుంబం గడవాలనా? ఎందుకు అప్పులు అవుతాయండి? నేను ఎప్పుడు కూడా ప్రియులారా 2 విషయాల్లో అప్పును నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. మా నాన్న చెప్పాడు అన్నమాట. 2 విషయాల్లో. ఒకటి, స్థిరమైన ఇంటి కొరకు చేయండి, అప్పు చేయండి, తీర్చుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. మొట్టమొదటిది. రెండవది, అప్పు ఎందుకు చేయాలంటే అనారోగ్యాన్ని కుదుటపరుచుకోవడానికి. అంతకు మించి చేసే ప్రతి అప్పు కూడా అది నీకు ముప్పే. మరలా చెప్పండిరా, అంతకు మించి చేసే ప్రతి అప్పు కూడా నీకు ముప్పే. అందుకే ఇదివరకు ఒక మాట చెప్పాను, అప్పును నిప్పును తొందరగా ఆర్పకపోతే అప్పు పెరుగుతూనే ఉంటుంది, నిప్పు కాలుస్తూనే పోతుంటుంది. శక్తికి మించిన భారం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు తినడానికి చట్నీ ఉందా?
దట్స్ ఎనఫ్. చాలబ్బా, నా దగ్గర 100 రూపాయలు ఉంది, చట్నీ అన్నం దొరికింది, దేవా ఇది లేనోళ్ళు చాలామంది ఉన్నారు, తింటా. ఆహా, ఈ 100 రూపాయలు రేపు ఎక్కడో ప్రయాణం పోవాలనుకో, మనకాడ రోజు పోయే చికెన్ షాప్ ఒకటి తెలిసి ఉంటుంది. రేపు ఇస్తానులే మళ్ళీ ఇస్తానులే అని అంటే వాళ్ళు అర్ధ కేజీ అయినా ఊరకనే పొట్లం కడతారు. వాళ్ళకి వ్యాపారం జరగాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు, ప్రతి దానికి అప్పు అండి. అప్పు చేసి పప్పు కూడు తింటే అప్పు ఏ రోజైనా నిన్ను నిప్పులాగా తగలబెడుతుంది. ఇంకా ఒక మాట వాడాలి, అది సమయోచితం కాదు కాబట్టి నేను వాడడంలా. అప్పు అనేది ఒక స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కాని పురుషునితో ఉంటే ఎలాగంటారో, ఒక పురుషునికి అప్పు అనేది అలాంటిది. వాటికి చాలా అర్థమైంటుంది అనుకుంటున్నాను నేను. అప్పు చాలా ప్రమాదకారి. ఈరోజు చాలామంది జీవితాలు కృంగిపోవడానికి, తిన్నది అరగకపోవడానికి, భయం పుట్టడానికి ఏంటి కారణం? శక్తికి మించిన భారం. నేను అందుకే ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదో. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు ఇందాక చెప్పాను, స్థిరమైన కట్టడం, 10 కాలాల పాటు నిలిచి ఉండేది, దేవుడు గుర్తెరిగినటువంటిది. అవును ప్రియులారా, దాని కొరకు నేను చేసేటప్పుడు ఒకటే, దేవా ఒక చిన్న పెంకుటిల్లు చాలని అడిగాం, అది ఇచ్చావు. దాని ఒక చిన్న ఉద్యోగం చేస్తూ దాని మీద రేకులు కప్పుకున్నాం, అదే చాలు ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటా. అంటే ఒక అనాథాశ్రమంలోనికి వెళ్ళి 20-30 లక్షల బిల్డింగ్లో లగ్జరీ లైఫ్ గడిపాం. అటు నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వచ్చాం తెలుసండి? అదే రేకులింట్లోకి వచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అదే రేకులింట్లోకి వచ్చాం. తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రభు సహాయాన్ని అడిగాం. దేవా, మా ఇంటికి ఎవరైనా మేము సేవకులమని వస్తే, మా బంధువులే చాలామంది వచ్చి మా ఇంటి దగ్గర కూర్చోలే, 2 నిమిషాలండి మంచిగా చేరువేశా. ఇల్లే బాగలేదు కానీ కుర్చీలు బాగానే ఉన్నాయి, అలా కుర్చీ వేసి కూర్చో అన్నా అని చెప్పేసి ఇట్లంతా చూసి కొంచెం అర్జెంటుగా వేరే చాటుకు వస్తా అని ఏమనుకోవద్దు, అయిపోయా. వచ్చిన ప్రతి ఒక్కరు నేను అనుకున్నాను, చాలామంది వేరు చోట్ల నుంచి వచ్చినప్పుడు కూడా, ప్రభువా ఏదో చెప్పుకుందాం చూద్దాం అని వస్తారు, పై రూపాన్ని చూస్తున్నారు కానీ వాక్యం చూడడంలే, మనిషి భౌతిక ఆలోచన చూస్తున్నారు. మీకు ఇష్టమైతే ఇంకొంచెం మంచి ఇల్లు తండ్రి అని అడిగాం, ఇచ్చాడు. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు అదే నిర్ణయించుకున్నది, ప్రభువా నీ ఇంటి నిమిత్తమై నా ఇల్లు, నాకున్న వనరులు అన్నీ అమ్ముకోనైనా సరే నేను నిర్మించుకుంటా. ఇది నాకు భారము అని ఒకవేళ అందరూ అనుకోవచ్చు, కానీ నా భారాన్ని నువ్వు తేలిక చేస్తావు. అంతకు మించి ఈ రోజు వరకు మీరు నమ్మండి ప్రియులారా, ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఒక్క వస్తువు కూడా కంతుకు తీసుకున్న దాఖలాలు లేవు నా జీవితంలో. కంతుకు వెళ్తే చాలామంది ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ వాళ్ళందరూ అన్న మీకు ఏం కావాలో తీసుకోండి అన్న, తర్వాత ఇద్దరు ముందు మీరు తీసుకుపోండి అంటాడు. ఒరే నేను తీసుకుపోయినాక ఈ వారం రోజులు 10 రోజులు రావులే, రేపు నెల అయినా నువ్వు వెనకమట్టి ఇంటి దగ్గరికి ఉన్నవని పంపిస్తావు. నా దగ్గర ఉన్నప్పుడే కొనుక్కుంటా, లేదా కింద పడుకుంటా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, తలకు మించిన భారం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుంది? కృంగ చేస్తుందండి. సంతృప్తి పడండి, ఇంతుందా చాలు, ఇంతుంది చాలు. ఏ పరిస్థితి ఎలాగొస్తుందో కొంచెం చేతులు డబ్బు పెట్టుకోండి. పిల్లలు, కుటుంబం, వ్యక్తిగత జీవితం ఏ పరిస్థితి ఎలాగొస్తుందో మీకు ఒక మాట చెప్పంటారా ప్రియులారా? నేను చాలా మాటలు చెప్పాను సంఘంలో, మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కానుక డబ్బులు ఒక్క 10,000 రూపాయలు పక్కన అట్లే పెట్టుకుంటాను నేను. ఎవరైనా చనిపోయారు, ఏదైనా జరిగింది అనుకోండి, ఫస్ట్ యవనస్తులను పిలిచి దాంట్లో డబ్బులు తీసి ఆ పెట్టేది చూడండి, దానికి సంబంధించిన పనులు చూడండి అని ఇచ్చేస్తా. లేదు ఎవరికైనా బాగలేదు, నేను హాస్పిటల్కి చూడడానికి వెళ్ళా, ఆ 10,000 నుంచి బీక్కుపోయి ఇస్తా. ఇచ్చి మరలా అవసరానికి వచ్చేదానికి మళ్ళా 10,000 యథావిధిగా
ఫిల్ చేసి పెడతా. చాలా ఖర్చులు ఉంటాయి, అణుచుకుంటా. తినాలనిపిస్తుంది, తినను. కారణం ఏంటంటే భారం అనేది కొంతైనా అండి భారమే. శక్తికి మించిన భారం ఏం చేస్తుంది మనిషిని? కృంగజేస్తుంది. అందుకే మనం ఎంత మోయగలమో అంతే ఎత్తుకోవాలి. రేపు వస్తుందిలే చూద్దాం, రాకపోతే రేపు వస్తుంది చూద్దామన్నా, రేపు రాకపోతే జాగ్రత్త. తర్వాత సందేశం కూడా ఉంది. కృంగిన వారికి దేవుడిచ్చే అభయం ఏంటి అనే విషయాన్ని కూడా తర్వాత మనం చూడబోతున్నాం. ఇప్పటికైతే దేవుని నమ్మిన వారు ఎందుకు కృంగిపోతారు అంటే చెప్తారా? మొదటిది పిల్లల ప్రవర్తన బట్టి, గర్వపు మాటలను బట్టి, శ్రమలను బట్టి, ఒడ్డిన వలలను బట్టి. ఐదవది శక్తికి మించిన ఎత్తుకోకండి నాయన. ఎంత మోయగలరో అంతే మోయండి. మన జీవితం చాలా చిన్నది. నాకు ఒక మంచి దైవజనుడు చెప్పాడు, మనం చచ్చిపోయినప్పటికంట వీడు నాకు 10,000 ఎగరగొట్టి చచ్చాడు అని మనం చచ్చిన శవం దగ్గరికి ఎవడు రాకూడదంట. చెప్పు. మనం అనొచ్చు, నేను ఇప్పుడు ఎందుకు చచ్చిపోతా? ఏ పాటిదండి మానవ జీవితం, ఎప్పుడేమైపోతుందో తెలియదు. అందుకే ఉన్న కాటికి ఉన్న అన్ని క్లియర్గా చేసుకొని ఐఎమ్ సేఫ్ జోన్ అని ఉండాలంతే. ఈరోజు వెళ్ళామా, నీతి కలిగినోడండి, మాకే రుణం లేదండి. ఒకరికి రుణం ఉండి మన జీవితము ఎప్పుడు తనువు చాలకూడదు. ప్రార్థన చేద్దామా? తలలో ఉంచుతాం, కళ్ళు మూద్దాం. ప్రభువా, మేము ఒకవేళ మించిన భారాలు ఎత్తుకుంటే ఈరోజు తీసివేసుకుంటున్నాం, జాగ్రత్త పరచబడతాం. నీ బిడ్డలం ప్రభువా, మేము ఎందుకు కృంగిపోతామో మీరు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురైతే మీ ఆత్మ సహాయం ఇవ్వండి, వివేచన జ్ఞానాన్ని ఇవ్వండి, కృంగిన మమ్మల్ని లేవనెత్తండి. తర్వాత సందేశం అదే, కృంగిన వారికి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభు శరణు వేడదాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మాతోనే మీరు మాట్లాడారు. ఎందుకు కృంగిపోతామో చెప్పారు. మేము కృంగిపోవడం మీకు ఇష్టం లేదు కాబట్టే మాట్లాడారు. ఇప్పటికే ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరెవరైతే ఏ పరిస్థితిని బట్టి కృంగి ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తు నాయనా, వారిని చేపట్టి నడిపించు నాయనా. నీ గొప్ప మేలులతో తృప్తిపరచు. మీరు నిలవబెట్టి మీకు సాక్షిగా నడిపించి మహిమ పొందుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.